పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బొల్లాపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులు, ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు సూపర్ 6 మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అభ్యర్థులు వైసీపీ మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు. వైసీపీ మేనిఫెస్టో కొత్త సీసాలో పాత సారాలాగా ఉందన్నారు. ప్రచారంలో భాగంగా కూటమి అభ్యర్థులు తండావాసులతో కలిసి నృత్యాలు చేశారు. బొల్లా బ్రహ్మనాయుడు ఇసుక అమ్ముకుంటున్నాడు, గొల్లకమ్మ ఇసుక అమ్ముకుంటున్నాడు. నా టైంలో 1200కి మీ ఊరు ఇసుక వచ్చేది. ఇప్పుడు బొల్లా బ్రహ్మనాయుడు గవర్నమెంట్ ₹1 కట్టకుండా ఇసుకంతా అమ్ముకుంటున్నాడు. రోజు 100 ట్రాక్టర్లు ప్రతి 6000 7000 పెట్టి కొనాల్సి వస్తుంది పేదవాడు ఇసుక. మరి ఎవడప్ప సొమ్మును వసూలు చేసుకుంటున్నాడు? గవర్నమెంట్ ₹1 కట్టకుండా బొల్లా బ్రహ్మనాయుడు మద్యపాన్ని నిషేధం చేస్తా అన్నాడు. మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన్ని నిషేధం చేయకుండా బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రంలో 4 లక్షల బెల్ట్ షాపులు పెట్టాడు. ఇక్కడేమో బొల్లా బ్రహ్మనాయుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని 3000 బెల్ట్ షాపులు పెట్టాడు. ఊరికి 10 బెల్ట్ షాపులు. మీది చిన్నూరు కాబట్టి ఒక 5 బెల్ట్ షాపులు ఉన్నాయి. గండిగరంలో 10 బెల్ట్ షాపులు ఉన్నాయి. వరకపూడిసాల ప్రాజెక్టు తీసుకొస్తేనే ఇక్కడ బొల్లాపల్లిలో ఉన్న మన తండావాసుల బతుకులు మారాలి అంటే వరకపూడిసాల రావాల్సింది. ఈ ప్రాజెక్టు వరకపూడిసాల ముందుకు వెళ్ళడానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ రోజు ఢిల్లీ నుంచి రావాల్సిన ప్రతి ఒక్క అనుమతి కూడా మనం తెచ్చుకోగలిగాం. కానీ ప్రాజెక్టు ముందుకు వెళ్లకుండా అక్కడ ఆగిపోయింది. ఆగిపోవడానికి కారణం ఏమిటంటే ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో పనులు చేయవయ్యా అంటే, అయ్యా ఎంపీ గారు నేను పనులు చేస్తాను, నాకు బిల్లు ఎవరిస్తారని అడిగే పరిస్థితిలో ఉన్నాడు కాంట్రాక్టర్. ఎందుకు అడిగితే ప్రభుత్వం వైపు నుంచి ఒక్క ప్రాజెక్టుకు కూడా వరకపూడిసాలే కాదు రాష్ట్రంలో ఉన్న ఏ ప్రాజెక్టు కూడా ఒక్క బిల్లు కూడా రాలేదు. ప్రాజెక్టు వదిలేయండి, రోడ్డు వేసినా కానీ బిల్లులు రావట్లేము. ఏ విధంగా ఈ వరకపూడిసాలను పూర్తి చేయాలి అని చెప్పి ప్రశ్నించారు. మీ అందరూ